మహబూబాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యాన కమ్యూనిస్ట్ పార్టీ 100 శతవసంతాల ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత ఆవశ్యకతగా మాట్లాడటానికి ఆహ్వానించారు. ఇది సరైన సమయం, సరైన సబ్జెక్ట్ అని కూడా నేను భావిస్తున్నాను. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోదీ నాయకత్వాన ఏర్పడినటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులను సమకూర్చుకోవటాన్ని కూడా అది నిర్వర్తించలేకపోతుంది, అడ్డుకుంటున్నది. ఏ రకంగా చూసినా చూడండి, ఇవాళ 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు ఒక్కొక్కటిగా కాలరాస్తారు. విద్య సామాన్యులకు, మధ్యతరగతికి కూడా దూరమైపోయింది. పిల్లల్ని చదివించుకోవడానికి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వైద్యము ఇంకా ఆసుపత్రికి పోలేని చనిపోయేవారు ఎంతమంది, ఆసుపత్రికి వెళ్తే లక్షలు వేలు లక్షలే తప్ప వైద్యాన్ని అందించలేకపోతుంది. లౌకిక విధానాన్ని కూడా సహించలేకపోతుంది. సెక్యులర్ అనే దాన్ని ఎంత త్వరగా తీసేస్తే బాగుండు అన్న తపనతో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ అనేక రకాల అనేక మార్గాల్లో ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రక్షిస్తామన్నారు, ఏ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతామని ఎన్నిక కాగానే ప్రమాణం చేశారు, ఆ రాజ్యాంగాన్ని తొక్కేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగం చెప్పింది కేంద్రీకరణ, సంపద కేంద్రీకరణ జరగకూడదు అని చెప్పి 70 సంవత్సరాలలో 60 సంవత్సరాలు